ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్నటువంటి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు అలియాస్ టీ టైం ఉదయ్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి. మీరు తంగెళ్ల శ్రీనివాస్ ఉదయ్ అనే కంటే కూడా టీ టైం ఉదయ్ అంటే బాగా ఐడెంటిఫికేషన్ తెలుసా? ఎందుకంటే టీ టైం ద్వారా మీరు కొన్ని వందల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ కుటుంబాలకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏది ఓన్లీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడా. ఇంకా మీరు ఇచ్చినటువంటి ఫ్రాంచైజీలతోటి చాలా మంది, నేను చాలా తిరుగుతుంటాం కదండి, అనేక ప్లేసెస్లో మేము ఫ్రాంచైజీలతో మాట్లాడుతుంటాం. ఎంత వస్తుంది ఏంటని నేను పర్టికులర్గా అడుగుతుంటాను. అంటే ఎవరన్నా తీసుకుంటే లాభం ఉండాలి కదా అన్న ఉద్దేశం. నాకు ఒక్కళ్ళు కూడా ఇప్పటికొచ్చి ప్రాబ్లం అని కానీ లేకపోతే లాస్ అయ్యామని కానీ చెప్పలేదు. నేను అమౌంట్ ఇప్పుడు చెప్పలేను, డిస్క్లోజ్ చేయలేను ఇక్కడ. బట్ పెద్ద అమౌంట్స్ చెప్తున్నారు వాళ్ళు సంపాదిస్తున్నది. నాకు అది బాగా అనిపించింది. అందుకనే చాలా మందికి ఇండైరెక్ట్గా కూడా మీరు వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు. యూ బ్లెస్డ్ ఆ విషయం. ఎందుకంటే మామూలు విషయం కాదండి. అంతమంది మిమ్మల్ని టీ టైం ఉదయ్ టీ టైం ఉదయ్ టీ టైం ఉదయ్ అని ఇంతమంది రోజు లేచిన దగ్గర నుంచి మీ పేరు తలుస్తూనే ఉంటారు. చాలా బ్లెస్డ్ అండి. అదే కదా. యా, ఎలా సాగుతుంది మీ క్యాంపెయినింగ్? క్యాంపెయినింగ్ వచ్చేసి గోయింగ్ వెరీ గుడ్ అండి. అసలు చాలా బాగుంది. ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతారు. ఇంకా మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 12-1 అవుతుంది. ప్రజలు ఎక్కడా తగ్గకుండా ఏ టైంకి వెళ్ళినా సరే ఘన స్వాగతం పలుకుతా. 7 నియోజకవర్గాలలోని అసలు ప్రజాదరణ మాత్రం ద హైయెస్ట్ ఉందండి. ఇక్కడ కూటమిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకునే బాధ్యత మా మీద ఉందన్న స్థాయిలో ప్రజలు ఆదరిస్తున్నారు. అసలు చూస్తుంటే నిజంగా వెరీ హ్యాపీ. అసలు పర్యటనలో పాల్గొనడంలో కానీ క్యాంపెయిన్లో పాల్గొనడం కానీ మనకే ఒక కొత్త ఉత్సాహం తెచ్చేలాగా ప్రజలు పాల్గొంటున్నారు. అందుకే మీరు మార్నింగ్ ఎప్పుడో 7కి వెళ్ళిపోతున్నారంట, నైట్ అసలు 12 లోపు రావట్లేదంట. మిమ్మల్ని పట్టుకోవడానికి మాకు 1 మంత్ పట్టింది. లేదండి, అంటే నేను మామూలుగానే మార్నింగ్ 7కి లెగిసి వెళ్ళిపోతే, అంటే రెడీ అయ్యి వెళ్ళిపోతాను. ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళని కలవటం, లేకపోతే మిస్ చేసిన కాల్స్ని మాట్లాడటం, అండ్ ఇమీడియట్లీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎవ్రీడే. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, అంటే బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఇంట్లో మానేశానండి నేను. ఇప్పుడు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అంటే లాయర్స్ పిలిచారు. లాయర్స్ అందరూ, అంటే ఇంతకుముందు వాళ్ళందరూ గతంలో వైసీపీకి చేసిన వాళ్ళే. అలా లాయర్సే వాళ్ళే ఒక 300-400 మెంబర్స్ కాకినాడ బార్ కౌన్సిల్ అంతా గ్యాదర్ అయ్యి ఒక బ్రేక్ఫాస్ట్కి పిలవటం. ఈ ప్రభుత్వం అస్సలు బాగాలేదండి, చాలా తప్పు చేసాం, ఈసారి 100% మీకు సపోర్ట్ చేస్తాం. అందులోని మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీరు ప్రజల్లో పాల్గొనే విధానం కానివ్వండి, నిజంగా చాలా నచ్చింది. అలాగే కూటమి ఈ అలయన్స్ అనేది ది బెస్ట్ ఫర్ స్టేట్ అని వాళ్ళు ఫీల్ అయ్యి 100% మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే నిన్న వేరే దగ్గర, మొన్న వేరే దగ్గర, అలాగే ఎవ్రీడే 2 బ్రేక్ఫాస్ట్ నేను వేరియస్ ప్లేసెస్లో, వేరియస్ నియోజకవర్గాల్లో వాళ్ళ దగ్గరికే వెళ్ళి, వాళ్ళే ఇన్వైట్ చేసినాయి, మేము క్రియేట్ చేసినవి కాదు, లేకపోతే మేము వస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడతాం కాదండి. షెడ్యూల్డ్ ప్రకారం మాకు ఈరోజు ఇవ్వండి, మేము అందరం ఇక్కడ గ్యాదర్ అవుతాం అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి పిలుస్తున్నారు. అలాగే అన్ని సామాజిక వర్గాలు కూడా వాళ్ళే ఒక లంచో డిన్నరో ఏర్పాటు చేయటం, కలవటం. అంటే సెట్టి బల్జీలతో కలిసాము, తర్వాత కాపులతో కలిసాము, తర్వాత చేనేతలతో కలిసాము, మైనారిటీ వాళ్ళు సెపరేట్గా, ఇలాగ వాళ్ళే దళితులతో ఫొటోస్ చూశారు కదా. ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరితోని కంపల్సరీ మీలాంటి వాళ్ళు రావాలి, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి వాళ్ళే పిలుస్తుంటే నిజంగా వెరీ హ్యాపీ. అసలు మార్నింగ్ షెడ్యూల్ అట్లా అయిపోతుంది. ఇంకా 7 నియోజకవర్గాల్లోని ఎవ్రీడే పాసిబిలిటీ అయిన నియోజకవర్గాలను నేను టచ్ చేస్తాను. ఎవ్రీడే ఎక్కడో దిక్కిన ఒక 2 కాన్స్టిట్యున్సీస్లో క్యాంపెయిన్లో పాల్గొంటాను. అది కాకుండా మళ్ళీ ఏమైనా మీటింగ్స్ ఉంటే అటెండ్ చేస్తూ ఉంటాను, ఇంటికి వచ్చిన విజిటర్స్ని అటెండ్ చేస్తూ ఉంటాను. అట్లాగా మొత్తం అందరినీ, విజిటర్స్ అంటే ఏం లేదండి, మద్దతు మీరే గెలుస్తారు రాబోయేది కూటమి అని చెప్పడం తప్పితే ఇంక వేరేమీ లేదండి. అసలు అందరూ పబ్లిక్ అంతా వన్ సైడెడ్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి ఒక ప్రోత్సాహం దొరికితే నిజంగా అసలు చాలా బాగుంటుంది. అలాగే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంత బిజీగా ఉంటే మాత్రం మరీ పాప మొదటి పుట్టినరోజుకి కూడా వెళ్లకుండా ఫ్యామిలీని బాధ పెడతారా? ఇక్కడ ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ప్రతిరోజు ప్రజల్లోనే ఉన్నాను. అంటే పాప పుట్టినరోజు అనేది కాదండి, మా పెళ్లి రోజు కానివ్వండి, వినాయక చవితి, దీపావళి, దసరా, న్యూ ఇయర్, సంక్రాంతి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాపదే అవన్నీ మళ్ళీ వస్తాయండి. కానీ ఫస్ట్ పుట్టినరోజు అనేది రాదు కదా. ఫస్ట్ పుట్టినరోజు అనేది రాదు. బట్ కన్విన్స్ చేసుకున్నాం మా వైఫ్ తోని, మా పెద్ద పాపతోని, కాకినాడలో చేసుకుందాం నెక్స్ట్ ఇయర్. కాకినాడ అక్కకి చేశారు, నాకు మాత్రం ఫస్ట్ బర్త్డే చేయలేదు డాడీ దగ్గరుండని. చూడండి, మీతో గొడవ పడుతుంది. 100% పెద్ద అయిన తర్వాత అడగచ్చేమో. మళ్ళీ ఆ పాపకి పేరు పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారే. మా రెండో పాపకి పేరు పెట్టమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అడిగితే సరే ఉదయ్ అన్నారు. తర్వాత ఒక 1 వీక్ వరకు ఏం చెప్పలేదు. 1 వీక్ లో ప్రతిరోజు కలుస్తున్నాను కానీ ఏం చెప్పలేదు. ఒకరోజు మార్నింగ్ 5:45కి ఎప్పుడో కాల్ చేశారు, పేరు చెప్తున్నాను రాసుకో అని చెప్పి, అమాని
రాజ్యధాయిని అని పెట్టారండి. ఏంటండి మళ్ళీ చెప్పండి. అమాని రాజ్యధాయిని. భలే పేరుంది. మా తమ్ముడు పెద్ద డాక్టర్ అయినా సరే కరోనాలో మా ఫాదర్ చనిపోయారు. ఆ ఫాదర్ పేరు వసంతరావు. రాజ్యధాయిని అని పెట్టచ్చు ఉదయ్, తర్వాత పెద్ద అయిన తర్వాత నన్ను తిట్టుకుంటది, అందుకు ముందు స్టైలిష్గా ఉండాలి, ఆ స్టైలిష్గా ఉండటం కోసం మీ ఫాదర్ వసంత్ కదా, ఆ వసంతాన్ని ఆమని అంటారు, అమాని అని పెట్టి రాజ్యధాయిని అనేది ఆయనకి అర్లీ మార్నింగ్ హీ గాట్ దట్ నేమ్. అంటే ఒక పేరు పెడతానికి కూడా ఆయన ఉత్తినే పెట్టారండి. ఒక బాధ్యత తీసుకుంటే ఒక చిన్న పిల్లకి పేరు పెడతానికి కూడా అంత టైం తీసుకుని ఆలోచించి సూట్ అయ్యేలాగా, పెద్ద అయిన తర్వాత ఈ అమ్మాయి ఇబ్బంది పడకుండా ఉండేలాగా, అలాగే మా ఫాదర్ నేమ్ అందులో కలిసేలాగా రాజ్యధాయిని అనే పవర్ఫుల్ పేరు, అంటే రాజ్యాధికారాన్ని ఇచ్చే ఒక శక్తిగా మారుతుంది అనే ఒక ఆలోచనతో అమాని అని వసంతం కలిసిన మా ఫాదర్ పేరుతో కలిసి ఆ పేరు పెట్టారు. ఆ అమ్మాయిదే పుట్టినరోజు కుదరలేదు, బట్ నెక్స్ట్ ఇయర్ కాకినాడ పార్లమెంట్లో చేసుకుంటాం. పిఠాపురంలో ఉన్నాం, పిఠాపురం కాకినాడ పార్లమెంట్లో ఉంటుంది కాబట్టి 100% అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేనా? మమ్మల్ని కూడా పిలవండి, వస్తాం. 100% మీరు వద్దరు కానీ. అంత బిజీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది మీ క్యాంపెయినింగ్ ఇంత బాగా సాగుతుందన్నందుకు. ప్రజల్లో మీరు ఇప్పుడు కొత్తగా లేరు, గత కొంతకాలంగా, అంటే మీరు అప్పటికి నాకు తెలిసి ఈ కాన్స్టిట్యున్సీలో నేను కంటెస్ట్ చేయాలని డిసైడ్ కూడా అవ్వలేనట్టుంది. అవునండి, అవును. మనం ఒక రోజు టీ టైం ఇష్యూలో కలిసినప్పుడు కూడా అవును, మీరు నన్ను క్యాజువల్ గా అడిగారు ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది అన్నట్టు. నేను చెప్పినా కూడా అప్పటికి మీకు ఆలోచన లేదు, నాతో షేర్ చేసేవాళ్ళు. కేవలం జస్ట్ అన్ని నియోజకవర్గాల గురించి అడుగుతూ పిఠాపురం గురించి కూడా అడిగారు తప్ప అప్పటికి మీకు ఆలోచన లేదు. సో అప్పటి నుంచే మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అవునండి, అంటే ఆలోచన లేకుండానే మీరు వర్క్ చేస్తా ఉన్నారు. మా అధినేత ఇన్ఛార్జ్ కింద వేశారు, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ కింద వేశారు. ఆ డ్యూటీని నేను చాలా సక్రమంగా పనిచేశాను. అందరు కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యల పైన పోరాటం, ప్రజల్లోనే కలిసి తిరగటం, అన్ని ఈవెంట్స్ని అటెండ్ చేయటం, అట్లాగే పిఠాపురంలో జనసేనని చాలా బలపరిచిన తర్వాత మా అధినాయకుడు పిఠాపురంలో పోటీ చేస్తా అన్నారు. నిజంగా మనం పనిచేసింది దేనికోసం? పిఠాపురంలో జనసేన గెలవాలి అండ్ పిఠాపురం ప్రజలకి మంచి జరగాలి, అభివృద్ధి చెందాలి, ఉపాధి కలగాలి, సంక్షేమం సరిగ్గా రావాలి, సంపద సృష్టించాలి అనేదే కదా ఏ పొలిటీషియన్స్ కైనా ఒక మనసులో ఉండేది. సో 100% అది నాకన్నా ఇంకా బెటర్గా చేయగలిగేది పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారే స్వయాన పోటీ చేస్తారన్నప్పుడు మనం అనుకున్నది ఇంత బాగా జరుగుతుందా అనే ఒక సంతోషంతో ఇంకా బాగా కష్టపడదామని చెప్పి ఆ రోజు నుంచే వర్క్ ఇంకా బాగా కష్టపడతాం స్టార్ట్ చేశాను. బట్ లక్కీలీ అంటే సార్ దాన్ని చూసి, ఉదయ్ నా తమ్ముడు లాంటోడు, నా తమ్ముడు కాకినాడ పార్లమెంట్లో పోటీ చేస్తున్నాడు అని చెప్పే త్యాగం చేశాడు కాబట్టి నేను కాకినాడ పార్లమెంట్ అన్నారు, కానీ అది త్యాగం కాదు, అది సార్ చెప్పిన వర్క్ నాకు నచ్చి, అంటే వర్క్ అంటే అది బాధ్యత అండి. రాజకీయం అనేది బాధ్యత. అన్నీ వదిలేసి మీరు ప్రజల కోసమే పని చేయటం అనేది మీ బాధ్యత తప్ప అది ఎప్పుడు లగ్జరీ కాదు. అది ఆ బాధ్యత తీసుకోవటానికి మీరు రెడీయా కాదా అనేదే క్వశ్చన్ అక్కడ. ఆ బాధ్యత తీసుకుంటానికి నేను రెడీ అయ్యాను కాబట్టి 100% కాకినాడ పార్లమెంట్ నుంచి నన్ను పోటీ చేయమన్నారు. ఆ నెక్స్ట్ రోజు నుంచే నేను కాకినాడ పార్లమెంట్లోనే ఉన్న 7 నియోజకవర్గాల్లోని తిరగటం, 7 నియోజకవర్గాల్లోని అందరి కార్యకర్తలని కలవటం, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా అన్ని విధాలుగా కూడా కలిసి సమన్వయం అయ్యి వర్క్ చేసుకుంటా వెళ్ళి ఈరోజు కాకినాడ పార్లమెంట్ని వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంట్, మెజారిటీ వచ్చేలాంటి పార్లమెంట్ లాగా మేము స్టేట్లోనే 7 ఎమ్మెల్యేలు కానివ్వండి, అంటే 1 ఇంక్లూడ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. 6 out of 6 అంటే సార్ కూడా అందులో ఒక ఎమ్మెల్యే కాబట్టి 7 out of 7 మీ అందరం చాలా బాగా కష్టపడి ఈ పార్లమెంట్ ప్లస్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం. ఇందులో 2 జనసేన నుంచి ఉన్నాయి, మిగతా 5 కూడా టీడీపీ ఉన్నాయండి. సపోర్ట్ చేస్తున్నారా పూర్తి స్థాయిలో? చాలా బాగా సపోర్ట్. ఆ డిఫరెన్సే రాలేదు. ఈ 2 జనసేన చేస్తేనే, ఈ 5 టీడీపీ చేస్తేనే ఏ రోజు అనిపించలేదు. అసలు అందరూ కలిసి అర్థమవుతుందండి, మొత్తం యూత్ అంతా ఇక్కడే ఉన్నారు. నాకు అందులో 2-3 టీడీపీలో పనిచేసిన వాళ్ళు కూడా తెలుసు. అదే కలిసి చేస్తున్నామండి. మొత్తం అంతా కూడా టౌన్ నుంచి తీసుకుంటే కొండబాబు గారు, ఆయన ఏ ప్రోగ్రామ్ ఉన్నా చెప్తారు, కలిసి చేస్తాం. రూరల్ నానాజీ గారు, ఇంకా ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఆయన కూడా వస్తారు మాతో పాటు. పెద్దాపురం అయితే వేరియస్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాను, వాళ్ళనే ఇంకా రమ్మని అంటారు. అలాగే నిన్న కూడా తునిలో ఉన్నాను, మీరు కూడా వెళ్ళారని విన్నాను. సో తునిలో నేను దివ్య గారితో కలిసి ప్రోగ్రామ్ కూడా, నేను చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాము. అండ్ ప్రతిపాడు జగ్గంపేట అయితే నెహ్రూ గారు, నా కొడుకు నవీన్ నుంచుంటే నేను ఎలా చేస్తాను, ఉదయ్ కూడా నా కొడుకు లాంటోడు, కార్యకర్తలు మీటింగ్ పెట్టి నవీన్ నా కొడుకు నుంచుంటే మీరు ఎలా చేస్తారో అలాగే ఉదయ్ కూడా నా కొడుకుగా అనుకుని మీరు చేయాలి అన్నంత బాగా ఆయన ప్రోత్సహించారు. ప్రతిపాడు కూడా పాపం మేడం చాలా బాగా కష్టపడుతున్నారు. ఆమె రాజా గారు చనిపోయారు, ఈవెందో ఆమె ఏ రోజు రాకపోయినా ఇప్పుడు ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ చాలా బాగా కష్టపడుతూ అండ్ మమ్మల్ని అన్ని ప్రోగ్రామ్స్లోని కలుపుకుని నిజంగా చాలా బాగా చేసుకుంటున్నాం కాకినాడ పార్లమెంట్ని. ఎక్కడ ఏ విభేదాలు
భేదాలు లేకుండా చాలా బాగా జరుగుతుంది కాకినాడ పార్లమెంట్. అండ్ పిఠాపురం అంటారా, ఇంకా క్యాంపెయిన్ మొత్తం ప్రతి వీధిలోని ప్రతిరోజు క్యాంపెయినే. కాకినాడ నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా ఉన్న సమస్యలు అందరికి తెలుసు. రోడ్స్, తర్వాత చేనేత కార్మికులది ఒక ప్రాబ్లము, తర్వాత బీచ్ ఇష్యూస్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. మీరు గెలిచి వచ్చిన తర్వాత ఫస్ట్ దేన్ని అడ్రస్ చేయబోతున్నారు? ఫస్ట్ కాకినాడ పార్లమెంట్ లో ఐ ఫీల్ శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, మంచి వాతావరణంలో ఉంటేనే ఏదైనా ఎదుగుదల ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో శానిటైజేషన్, హెల్త్ సెక్టర్లో కూడా హాస్పిటల్స్లో ఇప్పుడు మందులు ఉండవు, డాక్టర్స్ ఉండవు, ఫెసిలిటీస్ ఏమీ ఉండట్లేదు. హెల్త్ని కూడా మనం చాలా బాగా రెవల్యూషనరీ స్టెప్ టైప్లో ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా డెవలప్మెంట్ అవసరం. అంటే ఈ 5 years హెల్త్ అండ్ శానిటైజేషన్ని శుభ్రంగా వదిలేశారండి వాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీకి బిల్స్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఏది ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉండదు, అసలు హైజీన్ ఉండదు. సో శానిటైజేషన్ అండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ కూడా ఫస్ట్ ప్రయారిటీస్లో ఇది కూడా ఉంటుందండి. ఎందుకంటే అది ఎప్పటి నుంచో స్వయానా ముఖ్యమంత్రి గారే వచ్చి 175 కోట్లు నేను శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత కూడా ₹1 పంపించింది లేదు, దానిపైన వర్క్ చేయమంది లేదు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎవరో వెళ్ళి అడగటానికి కూడా దిక్కు దివానం లేదండి. అసలు వీళ్ళు అడగరు, వాడిని ఎవరు అంటే వాళ్ళకే తెలుసు ఆయన ఇచ్చే పని కాదు, ఉత్తనే అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం వచ్చారు, అలాగే అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. ₹1 కూడా రాలేదు. అండ్ 100% పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నేను కలిపి ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ, మిగతా అందులో పార్ట్ అయిన ప్రతి ఎమ్మెల్యేలు 100% అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటున్నాం. అలాగే కాకినాడ పార్లమెంట్లో మీరు చూసుకుంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డెవలప్ అండి. ఈ పార్లమెంటుకున్న వనరులు ఏ పార్లమెంట్లోనే ఉండవేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే పోర్ట్ ఉందండి, వాటర్, రైల్వే లైన్ ఉంది, అండ్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్. రోడ్లు బాగుంటే 50 minutes, రోడ్లు బాగోకపోతే 2 hours అయ్యే ఒక ఎయిర్పోర్ట్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ మూడు కలిసిన అంటే పోర్టు, ఎయిర్పోర్టు, రైల్వే లైను, అంటే ఎయిర్పోర్ట్ అనేది కొంచెం దగ్గరలో ఉందని చెప్తాను. 3 ఉండి ఒక SEZ ఉందండి. అంటే ఒక కంపెనీ వ్యక్తి ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టాలనుకున్న వాళ్ళు 11,000 ఎకరాల SEZ ఉంది. అంటే ఎన్ని పరిశ్రమలు రావచ్చు, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు, ఎంత సంపద సృష్టించవచ్చు. వాళ్ళు ఏం చెప్పి రైతుల దగ్గర ఎకరానికి 3 లక్షల చొప్పున తీసేసుకున్నారో అది గనక ఈ రాజకీయ నాయకులు ఆ తీసుకున్న కంపెనీస్ దాన్ని ఫుల్ఫిల్ చేసి ఉంటే గనక కాకినాడ అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ పార్లమెంట్ సెగ్మెంట్ లాగా అవుతుందండి. కానీ సుమారు 15 సంవత్సరాల నుంచి అక్కడ రాష్ట్ర ఆదాయాన్ని వచ్చే పండనివ్వకుండా, పరిశ్రమలు రానివ్వకుండా, పరిశ్రమలు ఎందుకు రావట్లేదంటే అవి పెద్ద పెద్ద కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయండి. వాళ్ళు ఏమంటున్నారు, ఎకరానికి 2 కోట్లు ఇస్తేనే ఇక్కడ వచ్చి కంపెనీ పెట్టుకోవచ్చు అంటున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్లో తీసుకుని వాళ్ళకి ఏంటంటే కంపెనీలు వచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ లక్షల కోట్లు ఉన్నాయి, అది ఒక రియల్ ఎస్టేట్ భూమిలాగే చూసుకుంటున్నారు దాన్ని. కానీ అవసరం ఎవరికండి, కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ, అక్కడ అభివృద్ధి కోసం భూములు ఇచ్చేసిన రైతులకి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా అవసరం. సో వీళ్ళు దాన్ని రియల్ ఎస్టేట్ లాగా చూస్తున్నారు తప్ప నిజంగా ఒక చిత్తశుద్ధితో 100% మీరు ఓపెన్ చేయాలి, లేకపోతే ల్యాండ్ తీసుకుని రైతులకే ఇచ్చేస్తామంటే ఎందుకు పెట్టరండి? 100% వాళ్ళు పెట్టాలి, పెట్టకపోతే తీసుకుని రైతులకి ఇచ్చేసేలాగా చట్టం చాలా స్ట్రిక్ట్గా తయారు చేస్తాం. ఈసారి మాత్రం అక్కడ SEZలు ఏ ఉద్దేశంతో మీరు రైతుల దగ్గర భూములు తీసుకున్నారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసేలాగా, అండ్ అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేలాగా, అభివృద్ధి చేసేలాగా, సంపద సృష్టించేలాగా, ఉపాధి కల్పించేలాగా 100% నేను కృషి చేస్తాను. దానిపైన SEZ పైన స్పెషల్ ఫోకస్. అలాగే మీరు అన్నారు బీచ్ అన్నారు. బీచ్ ఎక్కడున్నా సరే ఎవరికైనా ఒక మంచి ప్లెజెంట్ ప్లేస్ అండి. కానీ కాకినాడలో మాత్రం బీచ్ని ఏదో డంపింగ్ యార్డ్ లాగా ముళ్ళ చెట్లు కంపలు పెట్టేసి అక్కడ వెళ్తానికి సరైన రోడ్డు కూడా లేకుండా, అక్కడ ఏ ఒక్క ఎంటర్టైన్మెంట్ జోను లేకుండా దాన్ని అలా వదిలేసి ఏదో డంపింగ్ యార్డ్ లాగా వాడుతున్నారు. స్టార్టింగ్లో చిరంజీవి గారు ఉన్నప్పుడు బీచ్ పార్క్ ఒకటి బాగా డెవలప్ చేశారు అప్పుడున్న రోజుల్లో, టూరిజం మినిస్టర్ కింద. దాని తర్వాత దాన్ని అలాగే వదిలేసి దాన్ని కూడా చెత్త కింద తయారు చేసేసి కట్టేసి వదిలేస్తే ఏదైనా పాడైపోదు కదండి. దాన్ని అప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి, దానికి కొన్ని ఫండ్స్ కేటాయిస్తూ ఉండాలి, వచ్చిన రెవెన్యూతో దాని పక్క స్థలం డెవలప్ చేస్తూ ఉండాలి. సో దాన్ని అలాగే వదిలేయటం వల్ల డంపింగ్ యార్డ్లా తయారైన బీచ్ను కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బీచ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లాగా 100% దాన్ని కూడా అభివృద్ధి చేస్తాను. అలాగే ఇంకా ఇక్కడికి రావాల్సిన పెట్రోలియం కాంప్లెక్స్ కానివ్వండి, అంటే దానికి ఒక ల్యాండ్ ఇస్తే పెట్రోలియం కాంప్లెక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పెడతానంది. ల్యాండ్ ఇవ్వడానికి కూడా వీళ్ళ దగ్గర ల్యాండ్ లేదన్నట్టుగా ఈక్వల్ మ్యాచ్, గ్రాంట్ అండ్ మ్యాచ్ చేయకుండా పెట్రోలియం కాంప్లెక్స్ని వదిలేశారు. అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ EMC తిరుపతిలో పెట్టినట్టు అలాంటిది కూడా ఇక్కడ పెట్టుండొచ్చు. ఈ స్టేట్ మ్యాచ్ గ్రాంట్ని మ్యాచ్ చేయకుండా దాన్ని వదిలేశారు. అంటే వీళ్ళకి అభివృద్ధి చేద్దాం, ప్రజలకి సంపద సృష్టిద్దాం, ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచనే లేదు. ఎంతసేపు వీళ్ళు ఈ పోర్ట్ ఉంది, పోర్ట్లోంచి అక్రమంగా ఏది రవాణా చేయొచ్చు, గంజాయి చేయొచ్చా, రైస్ చేయొచ్చా, లేకపోతే SEZని ల్యాండ్ మనం 20 ఎకరాలు తీసుకుని ఎవరికైనా అమ్ముకోవచ్చా, ఏదైనా ఇలాగా బిహేవ్ చేస్తున్నారు తప్ప నిజంగా అభివృద్ధి చేయాలి అంటే ADP రోడ్డే ఉంది. 5 సంవత్సరాల నుంచి రోడ్డు మెల్లిగా వేయటం కాదు, అసలు వేయను అని చెప్పి వదిలేశారు వాళ్ళు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు.
అలాగే ఇక్కడ మైనింగ్ ఉందండి కాకినాడ పార్లమెంట్లో. మైనింగ్ అనేది బాక్సైట్, లాట్రైట్, గ్లావెల్, శాండ్ అన్ని మైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మైన్స్ అన్నింటిని కూడా రాష్ట్ర ఖజానాకి రావాల్సిన, రాష్ట్రానికి రెవెన్యూ చేకూర్చేలాంటి ఒక మైన్స్. వీటిలన్నింటినీ కూడా మన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్ గారు గత 5 years నుంచి ఆ మైన్స్ని చేసేది మొత్తం సింగిల్ ఏ బండి వెళ్ళినా సరే 3,800, రీసెంట్గా అది 4,500 చేశారు. పట్టుకెళ్ళే ప్రతి మట్టికి, ప్రతి లారీకి మట్టి వ్యాపారం చేసుకుంటా, అంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూని ఆయన ఒక్కడే తీసేసుకుంటున్నారు. అది ఇందాక ఒక పెద్ద ఆయన చెప్తున్నారండి, ఒక చోట 77 ఎకరాల్లో 77 అడుగుల లోతున తవ్వేశారంట. వాళ్ళు తవ్వటానికి రెగ్యులేషన్స్ లేవు, తవ్వింది పట్టుకెళ్తానికి రెగ్యులేషన్స్ లేవు, కలెక్ట్ చేయడానికి రెగ్యులేషన్స్ లేవు. ఒక ఇండివిజువల్ ఒక పవర్లోకి రాకముందే ఆయన ఇంతలా తవ్వేసి ఇంతలాగా అక్రమ సంపాదనతో సంపాదించుకుంటున్నారంటే పవర్ కనుక వస్తే ఏం చేస్తారనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకున్నారు ఆల్రెడీ. అంటే ఆయన మామూలుగా ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అండి, ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వెరీ రెప్యూటెడ్ కంపెనీ, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, కొన్ని లక్షల కోట్ల వాల్యుయేషన్ ఉన్న కంపెనీ. ఆయనకి ఇంట్రెస్టే ఉండదు, ఆయన ఫోర్స్ఫుల్లీ నుంచోబెట్టారు అనేది ఆయనే చెప్పారు చాలా మందితో. ఎందుకు అంటే చీఫ్ మినిస్టర్ కూడా ఊరుకోరు కదా, ఇన్ని కోట్లు నువ్వు పట్టుకెళ్ళిపోతే అలాగా పార్లమెంట్లో ఖర్చు పెట్టు కొంచెం అని చెప్పి పంపించుంటారు. సో దానికోసం ఆయన ప్రజల్లో అది తిరగరండి. ఆయన ఇప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్స్ చేయరు, ఎవరితోనే ఉండరు. ఆయన వచ్చి అందులో 3,000 కోట్లు సంపాదిస్తే అందులో 100 కోట్లు 200 కోట్లు పార్లమెంట్కి ఈ నెల రోజులు ఖర్చు పెడతామని చెప్పి ఏదో ఆయన ఇక్కడికి హాలిడేకి వచ్చారు తప్ప హీఈస్ నాట్ ఏ సీరియస్ కంటెస్టెంట్ అండి. ఎందుకంటే 2009లో కూడా కంటెస్ట్ చేశారు, 1 month ఉన్నారు, రిజల్ట్ రోజున వెళ్ళిపోయారు వేరే పార్టీ. అంటే కాకినాడ వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 2014లో వచ్చేటప్పుడు వేరే పార్టీలో వస్తారు. 2014లో వచ్చారు, అప్పుడు 1 month ఉన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత 2019లో వచ్చారు, 1 month ఉన్నారు, వెళ్ళిపోయారు. అంటే ఈ 9లో చేసిన వాళ్ళు మళ్ళా ఇంకా ఎలక్షన్తో అయిపోయింది. ఇక్కడ ఉండరా అండి? ఎక్కడ ఉంటారు ఆయన? హైదరాబాద్, లండన్లో అవి ఇల్లు ఉన్నాయి కదండి, అఫిడవిట్లో చూపించారు కదా, లండన్లో ఇల్లు ఉన్నాయి, దుబాయ్లో ఎక్కడో దేశ విదేశాల్లో ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బయట ఉంటారు. సో ఈయన కూడా ఏంటంటే జస్ట్ నామకే వస్తే ఏదో వస్తారు తప్ప ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి అసలు. చేద్దామన్నప్పుడు ప్రజల్లో తిరగాలి కదండి. ఇప్పుడు ఓడిపోయామనుకోండి, ప్రజల్లోనే తిరుగుతున్నారు అనుకోండి, ఆ ప్రజల్లో సింపతి వస్తుంది, 100% ఈయన ప్రజల్లోనే తిరుగుతున్నారు, ఈసారి గెలిపిద్దాం అంటారు. ఆయనకి తెలుసు, ఎందుకంటే ఓడిపోతే ప్రజల్లో తిరిగితే ఎందుకు ఆదరించారని ఆయనకి తెలియదా? తెలుసు. బట్ ఆయనకే ఇంట్రెస్ట్ లేదు అసలు, ఎలక్షన్ చేద్దాము, ప్రజలకు సేవ చేద్దామని ఇంట్రెస్టే లేదు. ఆయన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకుందాం, ఇప్పుడు వస్తే పోర్ట్ కూడా తీసేసుకుందామని, ఇండస్ట్రీస్ తీసేసుకుని మైనింగ్ తీసేసుకుంటే ఇంకా అంత సరిపోద్ది కదండి. ఇంకొక అలా లీడర్ సినిమాలో చూపించినట్టు వాళ్ళ తాతలు ముత్తాతలు పిల్లలు ఏదో అంటారు కదా, డైలాగ్ అంటారు కదా, అలాగే సరిపోయా ఎంత సంపాదించుకుంటారు హ్యాపీగా. ఇంకా కాకినాడ పార్లమెంట్లో ఏది మిగలకుండా మొత్తం అంతా మనకే తీసుకునేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఆయన ఉద్దేశంలో తప్పు కాదు, ఎందుకంటే ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ పరంగా ఏం చేద్దామని ఆయన ఉద్దేశంలో ఆయన కరెక్ట్గానే ఉన్నారు. అది ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటే తప్ప ఆయన ఎక్కడ ప్రజల్లోకి వచ్చేసి నేను ప్రజా సమస్యలపైన పోరాడతాను, ప్రజలతో కలిసి తిరుగుతానని ఆయన ఏ రోజు చెప్పలేదు, తిరగలేదు, పోరాడలేదు. సో ఆయన డెసిషన్ ఆయనకు చాలా కరెక్ట్గా ఉంది. ఆయన ఏంటంటే ఎవరైనా డబ్బు ఇస్తే, ఎవరైనా వచ్చి నాతో పనిచేస్తే ఓటు వేయించుకుందాం అనే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇది ఒక చాలా బ్యాడ్ థింగ్ ఆయన ఓడిపోతానికి కూడా. ఎమ్మెల్యేకి ఎలాగేసుకున్నా పర్వాలేదు, ఎంపీకి నాకు వేసేయండి అంటున్నారు సొంత పార్టీ వాళ్ళతో కూడా. అది చాలా తప్పు ఇనిషియేటివ్. ఎందుకంటే ఆయన కోసం 7 segmentలో ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి మీరు ఎలాగేసుకున్నా పర్వాలేదు, ఎంపీకి నాకు వేసేయండి అంటే ఆ డెస్పరేషన్ అంటే ఇది కూడా ఎవరి దగ్గర అండి, పబ్లిక్లోకి వెళ్ళి, అంటే లీడర్స్ని కొంచెం అమ్ముడిపోయే లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చుకుని, చాలామంది వెళ్తూ ఉంటుంటారు, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ డబ్బులు ఇస్తే కొంచెం వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కదండి. పాలిటిక్స్ అన్న తర్వాత, ఎలక్షన్స్ అన్న తర్వాత ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేసేటోళ్ళు అలా కొంతమంది షిఫ్ట్ అవుతారు. 90% షిఫ్ట్ అవ్వడం మానేశారు. ఎందుకంటే ఆయనే ఉండడు, ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నమ్మి పార్టీ మారితే గవర్నమెంట్లోకి వైసీపీ రాదు, గవర్నమెంట్ వచ్చే పార్టీలోంచి అందులోకి వెళ్తే వైసీపీలోకి వెళ్తే ఆయన మారిపోతాడు, ఎటో గడిపోతాడు. మళ్ళీ మనమేంటి ప్రభుత్వం రాని ప్రభుత్వం అంటే వైసీపీలోకి వెళ్ళి అపోజిషన్లో కూర్చోవాలా, వచ్చే ప్రభుత్వంలో ఉంటారని కోరుకుంటారు. కానీ ఎవరైనా వెళ్ళి నేను అపోజిషన్లో ఉంటారని ఎవరు మారుతారండి? ఎవరు మారు. కానీ ఆయన ప్రయత్నం కూడా ఈ గ్రూపుల కింద కార్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి పంపించి, ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే తీసుకురండి, షాపింగ్ చేసుకుని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేకి ఎలా వేసుకున్నా పర్వాలేదు, ఎంపీకి నాకు వేసేయండి అని అడుగుతున్నారు. ఇందాక ఒక పర్సన్ చెప్తున్నారండి, ఆయన దళిత్ అంట యాక్చువల్లీ. ఇంతకు ముందు అంటే కొన్ని పార్టీలు కొన్ని క్యాస్ట్లు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు కదా జనాలు. కానీ ఇప్పుడు జనసేన అలా లేదండి. ఇప్పుడు జనసేనలో అన్ని రకాలైనటువంటి కులాలని, మతాలకి అతీతంగా కలుపుకుని పోతున్నారు ఉదయ్ శ్రీనివాస్ అన్న. మేము ఎంతో మంది వచ్చి అన్న దగ్గర జాయిన్ అయినాము. ఇవాళ అసలు ఒక కులంతో, ప్రాంతంతో పని లేకుండా
మొత్తం ఈ చుట్టుపక్కల అందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్నాము, ఖచ్చితంగా ఉంటామని చెప్పారు. బయట అంతా కూడా యూతే కనిపిస్తున్నారు అసలు. అంటే అది ఒక పార్టీకి ఒక కులం అనేది ఇట్స్ విత్ ఇన్ లీడర్స్, బట్ క్యాడర్లో ఇప్పుడు మామూలుగా ఒక లీడర్ ఉన్నారనుకోండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, కులాల గురించి ఎవరో మాట్లాడే ధైర్యం కూడా ఎవరో చేయరు ఆయన దగ్గర. సరే ఈ కమ్యూనిటీ బాగుంటుంది, ఈ కమ్యూనిటీ ఇలా ఇచ్చేయండి, ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడే ధైర్యం ఆయనకి అందరూ ఈక్వల్ అంతే. ఆయన ఎన్నో స్పీచెస్లో చెప్పారు, గోదావరికి ఏం కోరిక ఉంటుంది, మీ దాహం తీర్చడం తప్ప, చెట్టుకు ఏ కోరిక ఉంటుంది, మీకు నీడనివ్వటం తప్ప, పవన్ కళ్యాణ్కి ఏముంటుంది, మీరు బాగుండటం తప్ప. ఎందుకంటే ఆయన సొంత డబ్బునే ఖర్చు పెట్టేసి కౌలు రైతులకి ఇచ్చేసి, మత్స్యకారులు బోట్లు ఎక్కడైనా కాలిపోతే వాళ్ళకి ఇచ్చేసి, ఎవరికి చేనేతికి ఇబ్బంది వచ్చినా ఆయనే ఉండి. బోట్లు అంటే గుర్తుకొచ్చింది, నేను ఇక్కడ మిమ్మల్ని ఆపాల్సిందే. ఒక మత్స్యకారుల ప్రాంతానికి వెళ్ళి గుడికి ఏదో చందా ఇచ్చేసి కనీసం వాళ్ళని మీరు అప్పటికే కంటెస్ట్ చేస్తున్నారు, అందరికి తెలుసు చేయాలని మీరు అనుకుంటున్నారు, నాకు సపోర్ట్ చేయండి, నాతో ఉండండి అని కూడా అడగకుండా జస్ట్ ఇచ్చేసి నేను ఇచ్చానని కూడా చెప్పొద్దు, మీకు ఈ టెంపుల్ డెవలప్మెంట్కి ఎప్పుడు ఏం అవసరమైనా నేను హెల్ప్ చేస్తానని చెప్పొచ్చారంటే అందులో ఒక అబ్బాయి ఇందాక నాకు చెప్తున్నాడు ఆ విషయం. అంటే అది ఉప్పాడు కొత్తపల్లి మండలంలో చాలా రోజుల క్రితం అండి అది. ఓకే. ఎందుకంటే అది వాళ్ళు చాలా సరైనగా ఫీల్ అయ్యి, ఒక చిన్న టెంపుల్ అది బాగా చేసుకుందాము, అక్కడ అన్నదానం ఏదో చేస్తున్నారు, మత్స్యకారులు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు, ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, బట్ దానివల్ల ఈ పూజలు చేయలేకపోతున్నాం, అన్నదానం చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఇది డబ్బులు ఇచ్చాను, ఈ అడ్వర్టైజ్మెంట్ అది కాకుండా నా వల్ల నా వంతు సాయం ఎంతో అది ఇచ్చేసి ఎవరికి చెప్పకండి, మళ్ళీ ఏదైనా అవసరం ఉన్నా కూడా చెప్పండి అని చెప్పి ఎప్పుడు అసలు ఎప్పుడు అలాగైతే ఈ డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయమంటాం అది నేను ఎప్పుడు అడగనండి. నేను పిఠాపురంలో ఉన్న ప్రతి ఈవెంట్కి వెళ్తాను, నేను వాళ్ళ మామూలుగా కాంట్రిబ్యూషన్ చేతనైన సాయం చేస్తాను, ఏ గుడికైనా ఏ చర్చ్కైనా నేను పిలిచిన ప్రతి దానికి నేను వెళ్తాను అండ్ దానికి సాయం చేస్తాను. ప్లస్ ఏ రోజు నేను సాయం చేశాను నేను గుర్తుపెట్టుకోండి, నాకు ఓటేయండి అని ఏ రోజు అడగలేదు. నా లిమిటెడ్లో నేను సంపాదించుకున్న దాంట్లో ఎంత వీలైతే అంతలో కొంచెం సాయం చేయటం తప్ప నాకు ఇలాగ ఓటేయండి అని ఏది అడగలేదు. ఓటేయండి అని ఎప్పుడు అడుగుతానంటే, నేను ఇది డెవలప్ చేస్తాను, నేను ఇలా పని చేస్తాను, నేను ఇలా ఉపయోగపడతాను, నియోజకవర్గ అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాను, సంపద సృష్టించడంలో ఎలా ఉపయోగపడతాను, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎలా ఉపయోగపడతాను. వచ్చేది కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ అండి, స్టేట్లోని ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ బీజేపీ అండ్ జనసేన కలిసి వచ్చే ప్రభుత్వం, సెంట్రల్లోని కూడా అదే డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఒకళ్ళు వెళ్ళి మోడీ గారికి వెళ్ళి నాకు ఈ నిధులు కావాలంటే ఎవరైనా ఇస్తారండి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయ్యి వీళ్ళు మా రాష్ట్రాన్ని పెట్టేసుకోండి, సావరిన్ గ్యారంటీ ఇచ్చి మాకు 2,000 కోట్లు అడిగితే కూడా బయటకు పోమన్నారు. అలాంటిది మాకు ఇచ్చేస్తాం నిధులు ఇవ్వండి అని చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారండి? అసలు ఒప్పుకోరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రం నిధులు ఇవ్వదండి, వీళ్ళు లోపలికే రానివ్వరు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను నుంచోబెట్టారు అనే దాని గురించి కూడా చెప్పారు. నేను నిలబడే వ్యక్తిని, కష్టపడే వ్యక్తిని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని, ప్రజల్లో తిరిగిన వ్యక్తిని, ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని, ఒక 4-5 భాషలు మాట్లాడగలిగిన వ్యక్తిని, అండ్ ముఖ్యంగా మీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చడం వల్ల మీ పేద మధ్యతరగతి కుటుంబాల కష్టాలన్నీ తెలుసుకున్న వ్యక్తిని, మీకు ఏం కావాలో అది చేయగలిగే వ్యక్తి, అలాగే ఒక బ్రాండ్ని క్రియేట్ చేయగలిగే వ్యక్తి, ఉపాధికి సృష్టించగలిగే వ్యక్తి, మంచి విధంగా పార్లమెంట్ని డెవలప్ చేయగలిగే వ్యక్తి, అండ్ ముఖ్యంగా ఒక పార్టీలో ఉండి సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి పార్టీ మారిపోయి ప్రజలను మోసం చేసుకున్న గెలిపే తథ్యం కింద ఉండే వ్యక్తి కాదు. ప్రజల సమస్యలపై పోరాడుతూ కాకినాడ పార్లమెంట్ని డెవలప్ చేస్తూ కష్టపడే వ్యక్తి అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారే చాలాసార్లు చెప్పారండి. సో ఆనెస్ట్గా ఉంటాను, లాయల్గా ఉంటాను, హార్డ్ వర్క్ చేస్తాను, 100% కాకినాడ పార్లమెంట్ని డెవలప్ చేస్తానని ఆయనకి అనిపించింది, అండ్ 100% నేను అది చేస్తాను కూడా. అలా ఉండే వ్యక్తినే నేను. మీ ప్రత్యర్థుల నుంచి ఒకటి, యాక్చువల్గా ఈరోజు నేను మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేటప్పుడు నాతో పాటు పక్కన ఒక అతను కూర్చొని గుర్తుపట్టిన వాళ్ళు అడుగుతుంటారు కదా, మేడం ఎక్కడ ఎవరిది ఇంటర్వ్యూ రోజు అని అడిగారు. అడిగితే ఇట్లా మీ పేరు చెప్పాను నేను, ఎంపీ గారిది, కంటెస్టెంట్ ఎంపీది అంటే, అయితే అన్నను ఒక పాయింట్ అడగండి అని. ఏంటి అంటే, బయట ఇలా ప్రచారం జరుగుతుంది, దుబాయ్ నుంచి ఆయన వెనక్కి రాలేదు, పంపించేశారు దుబాయ్ నుంచి, ఆయన కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పంపించేశారంట అక్కడి నుంచి అని ప్రచారం చేస్తున్నారు. బట్ మాకు తెలుసు అన్న అలాంటోడు కాదు, మీరైతే మీ నుంచి క్లారిఫై చేయండి, కొంతమందికి డౌట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. ప్రజల్లో తిరగటం మా ప్రత్యర్థికి అలవాటు లేదు, అవసరము లేదు, ఇంట్రెస్టు లేదు ఆయనకి. ఆయన చేయగలిగిందల్లా ఏంటి, కావాలతో గెస్ట్ హౌస్ తీసుకుని ఒక 4 రోజులు వచ్చి ఉంటారు, అండ్ హైదరాబాద్స్ నుంచి షెఫ్స్, వెయిటర్స్ అది సూట్లు అది వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి మీరు, వెయిటర్స్ కూడా సూట్స్ అవి వేసుకుని ఉంటారు, హ్యాపీగా కూర్చుంటారు. వాళ్ళు ఏదో 1 మంత్కి ఏదో డిస్కషన్స్ అందరూ పెద్ద వాళ్ళు అందరూ వచ్చి కూర్చుని మాట్లాడుకుంటారు. డైరెక్ట్ ఎలక్షన్ ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేస్తాను, నేను నిజాయితీగా ఉంటాను, మీకోసం కష్టపడతాను, మీకోసం పోరాడతానని చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి పార్లమెంట్ని మొత్తం దోచుకున్నదే ఆయనే. అది వెళ్ళి చెప్పడానికి రైట్ లేదు. ప్లస్ ఈయన చెప్పినా ఎవరో నమ్మరు, ఎందుకంటే ఆల్రెడీ 15 ఏళ్ళ నుంచి ఈయన గురించి తెలుసు. సో ఏ విధంగా చేయాలి అని చెప్పి ఇలాంటి ఫేక్ ప్రచారాలు, ఏదో బెట్టింగ్ చేశానని, ఏదో సావరిన్ ఫండ్స్ అంటే దుబాయ్ షేక్ది
మీరేదో దుబాయ్ yes. షార్జా షేక్ గారి బ్యాంక్ అకౌంట్ లోంచి నేను మీరు తీసుకున్నారు. 30 కోట్లు నేను తీసేసుకున్నాను షేక్ గారి బ్యాంక్ అకౌంట్ లో. అది ఏ రోజు అండి? ఏప్రిల్ 26 అంటే ఎప్పుడండి? లాస్ట్ మంత్ మంతే కదా. పాపం వాళ్ళ ఫోర్జరీస్ అది కూడా చేయలేక ఇలాగా ఇందులో డేట్ ఎక్కడ ఉందండి? 26/4/2024. 4th month. తర్వాత ఈ పేరు మిస్టేక్ ఇవన్నీ వాళ్ళు ఏంటంటే అన్ని బాగానే చేశారు కానీ మీ పేరు ఒక్కటే మిస్టేక్ చేశారు. మిస్టేక్ డేట్ కూడా 15 సంవత్సరాల క్రితం చేసింది అని చెప్పి 15 సంవత్సరాల నుంచి నన్ను పోలీసులు ఎతుకుతున్నారంట. డేట్ ఏమో ఈ రోజు తీసుకున్నారు ఆ లెటర్ది. వాళ్ళకి ఆ రోజు తెలిసింది కదా. అంటే ఇప్పుడు పేటీఎంలు తీసుకెళ్లొచ్చు. ఆ పేటీఎం ఏంటంటే ఇక్కడ రోడ్ల మీద తిరిగే పేటీఎం తీసుకెళ్లి ఇంటర్నేషనల్ వర్క్ చేయమంటే వాడేం చేస్తాడండి? మీ నేమ్ అన్న స్పెల్లింగ్ కరెక్ట్ గా రాస్తే అది బాగుంది. తెలియదండి. ఆయనకేం తెలుసు పాపం. ఇక్కడెక్కడ తిరిగి చిన్న చితగా చేసుకునేటోళ్ళని నువ్వు ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏంటంటే ఎవరన్నా ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి రైట్ పర్సన్ తో చేయించవలసింది. పాపం మిస్టేక్ అయ్యారు. ఈ వీడియో చూసిన తర్వాత ఏమన్నా రైట్ పర్సన్ తో ఏమన్నా ఇంకోసారి ట్రై చేస్తారు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయమనండి. ట్రై చేసుకుని ఏం చేస్తారండి వాళ్ళు? ఎవరు చూస్తారు? అరబిక్ డాక్యుమెంట్ దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోని తెలుగులోని వాళ్ళు చేసిస్తారా? దుబాయ్ వాళ్ళు తెలుగులో ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడలో పోటీ చేస్తున్నారు అని తెలుగులో కూడా అరబిక్ వాళ్ళు రాసిస్తారండి. తెలుగులో దుబాయ్ పోలీసు లెటర్ పంపిద్దే వాళ్ళకి. అసలు ఏమన్నా మినిమం సెన్స్ ఉందండి వాళ్ళకి? ఇలాంటివన్నీ పనికిమాల పనులన్నీ చేసుకుంటా నేను దుబాయ్ వెళ్ళి 8 ఏళ్ళు అయిందండి సుమారు. మధ్యలో టూరిస్ట్గా టర్కీ వెళ్తా ఒకసారి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు కూడా కుదరలేదు. డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది, అప్పుడు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దుబాయ్ వెళ్తాను సరదాగా. అక్కడి నుంచి వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి హాయ్ చెప్తాను ఈ పేటీఎం వాళ్ళకి అందరికీ. అప్పుడు తెలుస్తుంది. సరదాగా ఎవరైనా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వండి. నేనే టికెట్ వేసి తీసుకెళ్తాను వాళ్ళని ఆ దుబాయ్కి. ఈ పేటీఎం వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాను. సో ఇలాంటి మానేసి దయచేసి మామూలుగా ప్రజల్లోకి రండి, తిరగండి. మీ ఎమ్మెల్యేలతో మీరు నిజాయితీగా ఉండండి. మీ ఎమ్మెల్యేలతో కూడా మీరు నిజాయితీగా ఉండకపోతే ప్రజలకు ఎలా ఉంటారు? మీ ఎమ్మెల్యేలకే ఓటేయొద్దు, డైరెక్ట్గా నాకు వేసేయండి అని అడుగుతున్నారంటే ఎలా నమ్ముతారండి పబ్లిక్? అసలు క్యాడర్ ఎలా నమ్ముతుంది? అసలు సొంత వైసీపీలో అది ఎంత దుర్మార్గ పార్టీ అయినా కానివ్వండి. పాపం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఏదో ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. పార్టీకి సిన్సియర్గా ఉన్నాడు. ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా దట్ నెక్స్ట్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. యాక్చువల్గా ఉన్నది ఏంటి? ఆ పార్టీకి అయితే ఆనెస్ట్గా ఉన్నాడు కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీకి ఆనెస్ట్గా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి టౌన్లోకి వెళ్ళి ఎమ్మెల్యేకి ఎవరికి కలుతాలకు వేసేయండి, ఎంపీకి నాకు వేసేయండి అంటున్నారు. ఆ పెద్దాపురం అయితే టార్చర్ పెడుతున్నారు. ఎమ్మెల్యేకి ఎవరికి కలుతాలకు వేసుకోండి, ఎంపీకి నాకు వేసేయండి అని. జగంపేట అదే పరిస్థితి, తుని అదే పరిస్థితి. మొత్తం ఈయనకి హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా ఎవరు చేసే పరిస్థితి లేదు. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరోని సొంత ఎమ్మెల్యేలకే వెన్నుపోటు పడుతున్నారు. అది వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ అండర్ గ్రౌండ్లో వాళ్ళ ఎమ్మెల్యేస్ని చాలా డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే క్యాడర్ కూడా సెకండ్ క్యాడర్ ఉంటారండి. అంటే మండల స్థాయి క్యాడర్, గ్రామ స్థాయి క్యాడర్స్. అది ఆ గ్రామ స్థాయి క్యాడర్స్, మండల స్థాయి క్యాడర్స్ వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎంత బాధ వేస్తుందండి. నువ్వు రాత్రిపూట వెళ్ళి తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని కలిస్తే వాళ్ళని కలిసి వాళ్ళు వస్తారా మా దగ్గరికి రండి, ఏమైనా చేయించుకోండి, డబ్బులు ఇస్తాము అని చెప్తుంటే అప్పుడు వీళ్ళ కోసం పనిచేసే వాళ్ళందరినీ నువ్వు కలిసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవలేదు. ఎవరిని కలవరండి ఆయనకి ఎవరు సజెషన్ ఇస్తున్నారు? కానీ సొంత పార్టీ వాళ్ళు క్యాడర్ని ఫస్ట్ చూసుకోకుండా, వాళ్ళ మీద నమ్మకం లేకుండా ఎదురు పార్టీ నుంచి ఎవరైనా వస్తారేమో తీసుకొద్దాం అంటే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి నేను 100% చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇంకో పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఖండించండి, మీ దగ్గరికి రానివ్వకండి. అసలు మీకు నిజాయితీగా ఉండమనండి అతన్ని. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రతిసారి ఇంక ఇదే పని అయిపోతుంది ఇతనికి. ఎవరైనా ఎదురు పార్టీ నుంచి తెచ్చుకుందాం అంటే మీరు పనికిరారు అని చెప్పేది మీ ఎంపీ అభ్యర్థే, మీరు మాకు సరిపోరు అని చెప్పేది ఎంపీ అభ్యర్థే. అంటే ఈ కార్యకర్తలతోని, ఇప్పుడున్న నాయకులతోని మనం ఓడిపోతున్నాం, మనకి ఎదుటి సైడ్ నుంచి బలం కావాలి అని ఓపెన్గా బహిరంగంగా చెప్పేది ఇప్పుడు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారే. సో వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మీరు బలంగా ఉన్నారు, మీరు సరిపోతారు, మీరు గెలిపిస్తారు అనుకుంటే ఇతను టీడీపీ వాళ్ళ దగ్గరికి, జనసేన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఇండిపెండెంట్ వేయవలసిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎందుకు ఇచ్చుకోవాల్సి వస్తుంది? దొంగ ప్రచారాలు ఎందుకు చేయవలసి వస్తుంది? ఎందుకు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయవలసి వస్తుంది? అలాగే తంగెల శ్రీనివాస్ అని ఒక నామినేషన్, ఉదయ్ అని ఒక నామినేషన్, అంటే ఇంకో రూటే లేదు వాళ్ళకి. అది కూడా మీకు దగ్గరగా పెట్టారు. మీరు 9 నంబర్ కదా, అది 8 పెట్టారు. 8 పెట్టి ఏదో సంథింగ్ 5 అంటే ఈ పని తప్ప డైరెక్ట్ గా వెళ్ళి ప్రజల్లోకి చేయండి. గ్లాస్ కి దగ్గరగా బకెట్ పెట్టారు. ఇలాగ ట్రై చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకునేవాడి నో ఇష్యూస్. బట్ నువ్వు ఉన్న పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇన్సల్ట్ చేయకండి, వాళ్ళని అవమానపరచకండి. చాలా పెద్ద అవమానం అది. ఎందుకంటే వైసీపీలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని నేను నమ్మను, మీ వల్ల కాదు అని ఈయనే చెప్పేస్తున్నాడు. అప్పుడే కదా ఎదురు పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్లు పంపించడం, డబ్బులు పంపించడం, రండని అడుక్కోవడం ఇవన్నీ అప్పుడే వస్తాయి కదండి. సో దయచేసి వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ నిలదీసి అడగవలసింది
మాతో ఎలక్షన్ చేస్తావా చేయవా అని తేల్చుకోండి ఫస్ట్ మీ ఎంపీతో. ఎమ్మెల్యేలు అందరూ కూడా తేల్చుకోండి. ఏంటి ఓటు ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి మాకు ఎమ్మెల్యేకి ఎలాగైనా పర్లేదు ఎంపీకి ఎందుకు మాకు వేసేయండి అని ఎలాగ అడుగుతున్నారు. పార్టీలో ఈయన నిజాయితీగా లేడండి, ఎవరితోనే నిజాయితీగా లేడు, పోటీ చేసే ప్రజలతోనే నిజాయితీగా లేడు. 5 ఏళ్ళ నుంచి మైనింగ్లో దోచుకుంటున్నాడు. బట్ యాజ్ ఎ పర్సన్ మళ్ళీ మామూలుగా ఏంటంటే బయట ఒకసారి నేను నాగబాబు గారు పెళ్ళికి వెళ్ళినప్పుడు అది కలిసామండి. చాలా బాగా మాట్లాడతారు, అన్నీ ఓకే. చేస్తారు. ఆయన ఎలా ఉన్నా సరే ఈ పాలిటిక్స్ అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ప్రజల్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పాపం May 13th ఈవినింగ్ ఫ్లైట్కి ఏదో వేసుకున్నారండి టికెట్. మీకు ఆ టికెట్ కూడా వచ్చిందా ఏంటి? లేదు, వాళ్ళందరూ 12-13 మంది వేసుకున్నారంట. సో ఎవరో ఒకరు చెప్తారు మే 13 బయటికి వెళ్తున్నాం, మే 13 బయటికి వెళ్తున్నాం అని చెప్పి ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది. Right. హాలిడేకి వెళ్తాను నేను వస్తాను, దుబాయ్కి వస్తాను, దుబాయ్లో మీ అందరికి డిన్నర్ హాయ్ ఇప్పిస్తాను. చెప్తారా ఇలా అక్కడ? హాయ్ చెప్పి డిన్నర్ కూడా వీ విల్ హ్యావ్ ఎ డిన్నర్ ఇన్ దుబాయ్, రండి అందరూ రండి. రైట్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి. Yeah. కాకినాడ పార్లమెంటు ప్రజలు లేదా ఓటర్లు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎందుకు ఓటెయ్యాలి అంటే ఏం ఆన్సర్ చేస్తారు? మాది చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి పుట్టి పెరిగి మా తమ్ముడిని చదివిపించుకోవాలన్నా కూడా మాకున్న కొన్ని ఎకరాల పొలాన్ని అమ్మి చదివిపించుకుని కష్టపడి పైకి వచ్చి 10 లక్షల రూపాయలతో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఈరోజు సుమారు ఒక 25,000 మందికి, మీకు తెలుసు మీరు చాలా టీటైమ్ ఇంటర్వ్యూస్ అవి కూడా చేసి ఉంటారు, అందులో హ్యాండిక్యాప్డ్ అవి కూడా చేశారు. చాలా ఎంతో మందికి ఉపాధి కల్పించి అందులో ఒక 1100 మందిని మహిళా వ్యాపారవేత్తలుగా తీర్చిచ్చి నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో కూడా మీకు తెలుసు. మా ఆఫీస్ వచ్చినప్పుడు చూసుంటారు, 100కు పైగా అవార్డ్స్ వచ్చి. అంటే ఒక చిన్న ఐడియాతో ఒక 25,000 మందికి ఇలాగ డెవలప్ చేసి వాళ్ళ యంగ్ బిజినెస్ మ్యాన్ గా వాళ్ళ లైఫ్స్ని కొంచెం మార్చగలదాం అంటే 100% పార్లమెంటేరియన్గా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ ఉంది, అభివృద్ధి చేయొచ్చు, పోర్ట్ని మోడర్నైజ్ చేయొచ్చు, ఎక్కువ వెజల్స్ తీసుకురావచ్చు, ఉపాధి ఎక్కువ పెరుగుతుంది, రెవెన్యూ ఎక్కువ క్రియేట్ చేయొచ్చు. SEZని ఫుల్ చేస్తే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంట్ ఇన్ కాకినాడ అవుతుంది. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేస్తే 100% సుమారు 60,000 ఎకరాలకు పైగా ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలోనే రైతులు సంతోషంగా ఉంటారు. కొన్ని లక్షల ఎకరాలకు ఉపయోగపడే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ 100% కంప్లీట్ చేస్తాం. అలాగే శానిటైజేషన్ మీద దృష్టి 100% పెడతాను. విద్య వైద్యలో అసలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చాలా మంచి పొజిషన్లో ఉండేది. ఫస్ట్ టైం బీహార్ కన్నా తక్కువకి వెళ్ళిపోయింది. విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో బీహార్ కన్నా తక్కువ పొజిషన్లో ఉన్నాం. తెలంగాణలో లక్షల కోట్లు వస్తే మనకు వచ్చింది 800 కోట్లు ఎంతో. అంటే ఏ పరిస్థితిలో ఉన్నాం. ఐ విల్ బీ ఏ వాయిస్, నేను ఒక గొంతుగా ఉంటాను. మన కాకినాడ పార్లమెంట్లో వినిపించేలాగా, విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేలాగా నా ప్రయత్నం నేను 100% కృషి చేసి, అలాగే చేనేతలకి ఒక మంచి బ్రాండ్ని క్రియేట్ చేసి ఉప్పాడ తాడిపత్తి శారీస్కి వాళ్ళకు ఒక మంచి మార్కెట్ యార్డ్ కట్టి 25 పార్లమెంట్లోని ఎవరు బట్టలు కొనాలన్నా వచ్చి ఇక్కడికి వచ్చి ఆ షాపింగ్ని ఎంజాయ్ చేసేలాగా కాకినాడ బీచ్ని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా తయారు చేసి, ఎవరు హాలిడే చేయాలన్నా కాకినాడ వెళ్ళాలి, మనం గోవాకి వెళ్ళటం కాదు, బయట ప్రాంతాల నుంచి కాకినాడ వచ్చేలాగా 100% ఆ టూరిజంని డెవలప్ చేస్తాం. అండ్ బీచ్ లివింగ్ అంటే బీచ్ ఉంటే దాని ముందు ఇల్లు ఉంటాయి ఎక్కడైనా సరే, అసలు ఒక్క ఇల్లులు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. ఆ శానిటైజేషన్ డెవలప్ చేసి బీచ్ లివింగ్ని 100% డెవలప్ చేయాలనేది నా డ్రీమ్. అలాగే గోదావరి రుచులు అనేది చాలా ఫేమస్. అలాగే దానికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ పెట్టి గోదావరి రుచుల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేలాగా అండ్ మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చేలాగా, పెట్రోలియం యూనివర్సిటీ ఇక్కడి నుంచి కేవలం 60 ఎకరాల పొలం ఇవ్వలేక వెళ్ళిపోయింది అది. అలాంటి ఏ ఆపర్చునిటీ మిస్ చేయకుండా ఇంకా రావాల్సినవన్నీ ఇంకా మంచి యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా పరిశ్రమల్ని పొల్యూషన్ చేయనివ్వకుండా నిజంగా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫాలో చేసి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కాకినాడ పార్లమెంట్ని అన్ని విధాలుగా, రైల్వే లైన్ పిఠాపురం కాకినాడ రైల్వే లైన్ మెయిన్ లైన్ చేసేలాగా అన్ని విధాలుగా నేను ఈ కాకినాడ ప్రజల కోసం గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడతాను. అలాగే ఎక్కువ గ్రాంట్స్ని తీసుకురాగలను. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్న అనుబంధం తెలుసు. ఎవరు వెళ్ళి అడిగితే ఆ నిధులు కేటాయిస్తారనేది కూడా తెలుసు. ఆయన కూడా ఇదే పార్లమెంట్లో ఉండటం వల్ల ఆయన సహకారం తీసుకుని 100% కాకినాడ పార్లమెంట్కి ఉన్న 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి బాగా అభివృద్ధి చేస్తాను 100% అని మీ అందరికీ మాటిస్తున్నాను. మెయిన్ ఏంటంటే మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, బిడ్డలాగా నేను ఇక్కడ ఉంటాను, ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాను. కొంతమంది చెప్తున్నారు ఇందాక, మేము పాలిటీషియన్ ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే సార్ అని ఇట్లా పక్కకు నుంచోవాలి, సార్ అని పర్మిషన్ తీసుకోవాలి,
అన్న దగ్గర ఏం లేవు, డైరెక్ట్ బెడ్రూమ్ లోకి చాలా వెళ్తాను. సార్లు నన్ను లేపింది, చాలా సార్లు మా నియోజకవర్గం నుంచి వచ్చి చాలా సార్లు అదే. నన్ను డైరెక్ట్ గా క్విల్ట్ అన్నా లాగేసిన లే, రోజు చాలా అన్నా లే అని లే అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కదా అది. మొదలైతే మీరు లాస్ట్ నా బెడ్రూమ్ అక్కడ వరకు కూడా డైరెక్ట్ అవును. వాకింగ్, ఎవ్వరు ఎప్పుడు ఆపరు. అదే నేను ఆ పైనుంచి డోరు దిగుతా తెరిచే ఉన్నారు, ఉంటది, ఈ పోతా డోరు తెరిచే ఉన్నారు. ఉంటది. ఎలాగే డబ్బు పెద్ద ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి దాచుకుంటా కూడా అన్ని అంతంత ఇల్లీగల్ మనీ ఏమి ఉండవు కాబట్టి ఎప్పుడు అన్ని తెరిచే ఉంటాయి. అందరూ వచ్చి వెళ్తానే ఉంటారు. మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను. అండ్ మెయిన్ ఏంటంటే నేనేం మారిపోయి లక్షల కోట్లకి వెళ్ళిపోలేదు. ఎక్కడికి కూడా వెళ్ళరు. మిడిల్ క్లాస్ పర్సన్ లా ఉన్నాను. మర్చిపోయి అందరి అక్కడ కష్టాలని ఇల్లు తెలిసినోడిని. ఇల్లు కట్టున్నారని విన్నాను. ఇక్కడే ఇల్లు అందరికి కట్టుకుంటాను. అందుబాటులో. నేను ఇక్కడే ఇల్లు Yes, కట్టుకుంటాను. అందుకే అన్న. ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను. ఇప్పుడు డబ్బులన్నీ తక్కువైనాయి. కొంచెం మళ్ళీ కొంచెం బిజినెస్ కొంచెం ఒకసారి కొంచెం చూసి డెవలప్ ఈ చేసుకోవాలి. నెల రోజులు వెళ్తాను కదండి. ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల రోజులు అక్కడ బిజినెస్ చూసి డెవలప్ చేసిన తర్వాత కొంచెం లోన్ అనేది తీసుకుని ఇక్కడే కట్టుకుంటా, కాకినాడలోనే కట్టుకుంటాను. సో అందరికి అందుబాటులో Yeah. ఒక సామాన్యుడిగా యా ప్రజల్లో తిరుగుతూ ప్రజాప్రతినిధిగా ఎప్పటికీ మీరు ఉండాలని, అలాగే పార్లమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు గొంతెత్తి వాటి మీద పోరాటం 100% చేయాలని. పడాలండి. నాకు ఇది మొత్తం అంతా నేను ఇప్పుడు కాన్స్టిట్యున్సీ గురించే చెప్పాను. నాకు ఒక డ్రీమ్ యాజ్ ఎ పార్లమెంటేరియన్గా ఒక పాయింట్ని పార్లమెంట్లో ముందెత్తి Raise ఇండియా కోసం ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. అది ఏంటంటే నేషనల్ స్యూవేజ్ సిస్టమ్. అంటే నేషనల్ హైవేస్ ఎలాగో ఉన్నాయో అలాగే స్యూవేజ్ సిస్టమ్ కూడా ఉండాలి. దానికి ఒక క్యాబినెట్ ఇవ్వాలి. ఏంటంటే అండి, మన ఇండియా అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అన్నిటికీ ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఉంది. రైల్వేస్కి ఉంది, హెల్త్కి ఉంది, రోడ్స్కి ఉన్నాయి, నేషనల్ హైవేస్కి ఉంది, షిప్పింగ్కి ఉంది, అన్నిటికీ ఉన్నాయి, అన్నిటికీ కానీ ఉన్నాయి. కానీ ఒక్కదానికి మేజర్ ఇండస్ట్రీస్కి ఉంది, కామర్స్కి ఉంది, ఎవ్రీథింగ్, డిఫెన్స్కి ఉంది. కానీ ఈ ఇంపార్టెంట్ మోస్ట్ మేజర్ థింగ్ ద కంట్రీ నీడ్స్, ఇప్పుడు దేశానికి అవసరమైంది స్యూవేజ్ సిస్టమ్ అండి. ఈ స్యూవేజ్ సిస్టమ్, సెంట్రల్ స్యూవేజ్ సిస్టమ్ లాగా హైవేస్ ఎంత గ్రాండ్గా, ఎంత శ్రద్ధగా, ఎంత ఎక్స్పెండిచర్తో, ఎంత బడ్జెట్ కేటాయించి చేస్తున్నారో దానికి డబల్గా చేయవలసింది ఈ నేషనల్ స్యూవేజ్ సిస్టమ్. అది చేస్తే ఎన్నో వనరుల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ఎంతో ఆరోగ్యాన్ని సేవ్ చేస్తాం. ఇది బై ప్రోడక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ ద హెల్త్ బడ్జెట్ ఆల్సో. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక హెల్త్ బడ్జెట్ కొంచెం కొంచెం కింద తగ్గిపోతూ ఉంటుంది. ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా ఈ డ్రైనేజ్లో వెళ్తుంది. దేశంలో ఉన్న అన్ని నదులు బాగుంటాయి, అందరికీ తాగునీటి నదుల్లోనే దొరుకుతాయి, అన్ని పంటలు బాగుంటాయి, పొల్యూషన్ ఉండదు. అండ్ హెల్దీ మంచి Atmosphere. ఆర్గానిక్ మన ప్లాంటేషన్ అంతా కూడా ఆర్గానిక్ అవుతుంది. చెత్త, డ్రై వేస్ట్ కానివ్వండి, వెట్ వేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా డ్రైనేజెస్లో ప్యూరిఫై చేసేలాగా ఒక మంచి సిస్టమ్ని, స్యూవేజ్ సిస్టమ్ని, అంటే ఎలా చేయాలి అన్నంత స్యూవేజ్ సిస్టమ్ని, అంత ఇండియా అంతా స్యూవేజ్ సిస్టమ్ అంతా ఎలా చేయాలి అనేదంతా కూడా చాలా పెద్ద హోంవర్క్. ఎంతోమంది కలిసి చేయవలసిన ఒక ప్రాజెక్టు. దానికి ఇనిషియేషన్ తీసుకోండి అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారిని జనసేన పార్టీ తరపున, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపున, అలాగే కాకినాడ ప్రజల తరపున ఈ ఫస్ట్ గొంతు నేను పార్లమెంట్లో ఎత్తుతానండి. మంచి థాట్ అండి. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలోనే ఎలక్షన్ అవ్వగానే మీరు ఇమ్మీడియట్గా పార్లమెంట్లో అడుగు పెట్టేసి ఇదే విషయం మీద మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, ఆల్ ద వే కమింగ్ హియర్. థ్యాంక్ యూ. నేను అక్కడికి వచ్చి ఇమ్మన్నారు, ఖాళీ లేదని చెప్పి మిమ్మల్ని ఇక్కడ అదే రప్పించుకున్నాను. కదా. సారీ, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, నేను మళ్ళీ ఇంకొకసారి వస్తాను ఎలక్షన్ లోపు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.